ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున బరి తెగింపు మరింత ఎక్కువైంది. గతంలో పేద రైతులకు ఇచ్చిన పట్టా భూముల్ని క్రమబద్ధీకరించి వాటిని దళారి జలవిహార్ రామరాజుకు అప్పగించేందుకు మల్లికార్జున అడుగులు వేస్తున్నారు. గురువారం ప్రత్యేకంగా ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ను పెందుర్తి పంపి పని మొదలు పెట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన 86 ఎకరాల పట్టా భూమిని 22A నుంచి తొలగించేందుకు పెందుర్తి తహసీల్దార్పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ముదుపాక సర్వే నెంబర్ 38లో ఉన్న భూమిని గతంలో ల్యాండ్ పూలింగ్ కింద పట్టాదారుల నుంచి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పట్లో గ్రామ సభ ద్వారా ఇక్కడి రైతులకు ల్యాండ్ పూలింగ్ ఓనర్ సర్టిఫికెట్లను కూడా ఇచ్చేశారు. అయితే మల్లికార్జున కలెక్టర్గా వచ్చిన తర్వాత గెడ్డలు కాలువలు ఉన్నాయని చెప్పి ల్యాండ్ పూలింగ్ నుంచి భూమిని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చాక ఈ 86 ఎకరాలకు 22Aని తీసేయడానికి మల్లికార్జున నడుం బిగించారు. సర్వేయర్లను పంపి సర్వే చేయించడానికి సిద్ధమయ్యారు. అయితే ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా వచ్చిన తహసీల్దార్ ఈ పని చేయడానికి భయపడిపోయినట్టు తెలిసింది. అయినప్పటికీ వెంటనే ఈ భూముల్ని 22A నుంచి తీసేయాలంటూ తహసీల్దార్కు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ముదపాక భూముల్లో వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కలెక్టర్ మల్లికార్జున దళారీలకు ఉపయోగపడ్డారు. ఒక పక్క దళితుల మహిళల కడుపు కొట్టి దళారీ ఏం చెబితే అది చేయడానికి మల్లికార్జున సిద్ధమైపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి కలెక్టర్గా మల్లికార్జునను తప్పించాలని కోరుతున్నారు.